హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మన ఛానల్లో 100వ వీడియో అన్నమాట. మన ఛానల్లో 99 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది 100వ వీడియో. ఈ వీడియో కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి నా వీడియో సెటప్ అయితే చూపిద్దాం అనుకున్నాను. అలాగే కొంతమంది కామెంట్ కూడా చేశారు, లాస్ట్ వీడియోలో అడిగాను కదా 100వ వీడియో ఏ స్పెషల్ చేయాలని. అందుకే నా వీడియో సెటప్ అయితే చూపిద్దాం అనుకున్నాను. నేను ఏమేమి వాడతాను, నా లైటింగ్ కానీ మొత్తం కాంపోనెంట్స్ అనేది మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇదే మన వీడియో సెటప్ వచ్చేసి ఇటు సైడ్ బీరు ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఒక డోర్ కర్టన్ అనేది సెట్ చేశాను నేను. అండ్ ఈ వాల్ వచ్చేసి ప్లాస్టింగ్ చేసింది అయితే కాదు, నేనే కొంచెం ఈ మనం వీడియో సెటప్ మందం సైజులో ప్లాస్టింగ్ చేపించి పెయింట్ అయితే వేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసే వీడియో ఫ్రేమ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్ నుంచి. ఈ వాల్కి వచ్చేసి నేను స్టిక్కర్స్ అయితే స్టిక్ చేశాను. ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను, కార్ స్టిక్కర్స్. అరౌండ్ ఒక 150 ఆర్ 200 అయితే పడినాయి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మనం లాస్ట్ వీడియో చేసాం. అంటే లాస్ట్ కాదు, చాలా రోజులు అవుతుంది చేసి. బ్యాక్గ్రౌండ్ ఇట్లా లైట్ ఉండాలని చెప్పి ఒకటే తయారు చేశాను నేను. అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ ప్లాంట్. వాల్కి అయితే మౌంట్ చేశాను ఇలా సూపర్ గ్లూ వాడైతే. బ్యాక్గ్రౌండ్లో ఒక పింక్ లైట్ అయితే ఉంటుంది. ఈ పింక్ లైట్ వచ్చేసి ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం లైటింగ్ ఉండాలని చెప్పి పింక్ లైట్ అయితే వాడుతున్నాను నేను. వాల్కి వచ్చేసి నేను థిక్ బ్లూ అది డిఫరెంట్ ఏదో కలర్ అయితే వేసాను. దానిపైన మళ్ళీ మనం ఇంట్లో వాడే పెయింట్స్ అయితే వేసి ఇట్లా కొంచెం షేడ్ లైన్స్ లాగా అయితే కొట్టాను నేను, కొంచెం మంచిగా చూపిస్తుంది అని చెప్పి. తర్వాత మొత్తానికి ఖరాబ్ అయిపోయింది, అందుకే స్టిక్కర్స్ అయితే అంటించాను. నెక్స్ట్ ఇక్కడ ఒక లైట్ అయితే ఉంటుంది. ఇది కూడా మనం వీడియోలో తయారు చేసిందే. దీని అయితే ఇప్పుడు ఆన్ చేయలేదు, దీని వైర్ అయితే ఊడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక డోర్ కర్టన్ అయితే ఉంటుంది. మొత్తం లైటింగ్ వచ్చేసి సీలింగ్ లైట్ నుంచి వస్తుంది. అండ్ ఏమైనా ఎక్స్ట్రాగా లైటింగ్ కావాలంటే నేను చిన్న స్టాండ్కి ట్రైపాడ్గా సెట్ చేసి ఈ చిన్న బల్బ్ లాంటిది అయితే వాడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం టేబుల్ అయితే ఏం లేదు, నేను ఒక చిన్న సెటప్ అయితే చేశాను. అక్కడ మనం వెజిటేబుల్స్కి ట్రేస్ అయితే వాడతాం కదా, ఆ ట్రేస్ని అయితే వాడి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇట్లా పైన మనం ఎగ్జామ్ ప్యాడ్ వాడతాం కదా, ఎగ్జామ్ ప్యాడ్ని అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఇక చిన్న టేబుల్ అయితే అయిపోయింది అది. అండ్ ఇది వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో తయారు చేస్తాం కదా ఎక్స్టెన్షన్ బాక్స్, సూపర్గా వర్క్ అవుతుంది. వీడియోలో చూడలేదంటే ఇంకా వెళ్ళి చూడండి. దీన్ని నేను ఇప్పటికీ వాడుతున్నాను పర్ఫెక్ట్గా. అండ్ ఈ కార్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కోసం. వీటితో మంచి వీడియో అవుతుంది, తొందరలో అప్లోడ్ చేస్తాను. ఇది కొత్త వీడియో కోసం ఇవి కాంపోనెంట్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు కిందనే చూపిస్తాను. ఇందులో అన్ని అడాప్టర్సే ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తాను 1 minute. ఏమైనా టెస్ట్ చేయడానికి లైట్స్ కానీ ఏమైనా టెస్ట్ చేయడానికి నేను ఎలిగేటర్ క్లిప్స్, డ్రాయింగ్ క్లిప్స్, ఎలిగేటర్ క్లిప్స్ ఏదో అంటారు వీటిని అయితే ఒక వైర్కి అది అటాచ్ చేసి ఇలా వాడుతున్నాను. ఇది HDMI. ఇది మనం లాస్ట్ వీడియో తయారు చేసాం కదా డ్రిల్ బిట్ది, దాంతో ఈ బాక్స్. ఒక బ్లేడ్ ఉంటుంది ఇందులో అండ్ వుడ్ పీసు, అడాప్టర్సే ఉంటాయి మొత్తం. ఇది వచ్చేసి చార్జరు, అడాప్టరు. ఇది నా ఇయర్ బడ్స్. ఇది ఇందులో వచ్చేసి చిన్న చిన్న కనెక్టర్స్, మేల్ టు ఫీమేల్ కనెక్టర్స్ అయితే ఉంటాయి ఇందులో. కింద వచ్చేసి మొత్తం పెయింట్ సెక్షన్ కానీ శాండ్ పేపర్ సెక్షన్ కానీ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్ పెయింట్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ పెయింట్. ఇది ఇది పాలిష్ పెయింట్. ఇది వుడ్ పీసెస్కి వేయడానికి. ఇందులో శాండ్ పేపర్స్ కానీ ఇంకొంచెం ఏమైనా పానర్ లాంటి స్విచ్చెస్ కానీ అయితే ఉంటాయి ఇందులో. ఇది బ్లూ కలర్ పెయింట్, మనం వాల్కి వేసినాం కదా ఈ వాల్కి ఇదే పెయింట్. ఈ ఖరాబ్ అయిన బ్యాటరీస్, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఇవి. ఇది వచ్చేసి ఇందులో కూడా ఏముండదు, ఇది ఖాళీ బాక్సే కానీ శాండ్ పేపర్స్ అయితే పెట్టాను ఇందులో, అంతే ఇందులో. అండ్ ఇదైతే మెయిన్, ఇది పీవీ షీట్ శాండ్ చేసిన తర్వాత వచ్చేది పీవీ షీట్ పొడి లాంటిది. దీన్ని మనం ఏమైనా పీవీ షీట్ స్టిక్ కానప్పుడు దీన్ని అయితే యూజ్ చేసి సూపర్ గ్లూతో స్టిక్ చేయొచ్చు, చాలా స్ట్రాంగ్ అయితే అతుకుతుంది. అందుకే దీన్ని ఇలా పక్క అయితే పెట్టాను నేను. అండ్ ఇప్పుడు కింద అయితే అయిపోయింది, బాక్స్లో చూపిస్తాను. ఈ కవర్లో వచ్చేసి కొన్ని హీట్ సింక్స్ కానీ అలాంటివి అయితే ఉంటాయి. ఈ బాక్స్లో ఏం అక్కరాని మొత్తం ప్లాస్టిక్ కానీ ఏం పనికిరాని అంతా ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు పనికి వచ్చే వాటిని చూద్దాం. వైర్స్ కొంచెం అడ్డంగా ఉన్నాయి. అండ్ ఇందులో మొత్తం పీవీసీ పైప్సే ఉంటాయి. ఇది పీవీసీ పైపు అండ్ ఇక్కడ ఒక పీవీసీ పైపు, పీవీసీ పైప్స్ కానీ ఈ పీవీసీ షీట్స్ కానీ మొత్తం ఇందులోనే ఉంటాయి. ఇది మనం లాస్ట్ వీడియో తయారు చేసిన డ్రిల్లింగ్ మిషన్, మీరే చూడొచ్చు ఎంత బాగా వర్క్ అవుతుందో.
ఇది ఇంకా ఆన్లోనే ఉంది, అడాప్టర్ అయితే పెట్టి ఉంచాను అందుకే ఆన్ అయింది. ఇక్కడ ఒక మస్కిటో బ్యాట్, దీన్ని రిపేర్ చేయాలని ఇట్లా పక్కకు అయితే పెట్టాను, అది వర్క్ అవ్వట్లేదు. సుత్తే, మీరేమంటారు, నేను సుత్తే అంట. ఇందులో కొన్ని స్విచ్చెస్ కానీ మొన్న ఆర్డర్ చేసిన కాంపోనెంట్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇది డ్రిల్ చెక్ అనుకుంటా, ఇది తొందరలో ఒక వీడియో చేద్దామని డ్రిల్ చెక్ అయితే తెప్పించాను. బట్ ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ అయితే చేశాను కదా, నెక్స్ట్ ఇంకో డ్రిమ్మింగ్ టూల్ అయితే తయారు చేద్దాం. దానికోసమే ఇవన్నీ, వాటి స్విచ్చెస్ కానీ వాటి బిట్స్ కానీ ఇందులోనే ఉన్నాయి మొత్తం. తొందరలో ఒక వీడియో చేద్దాం అది. అండ్ ఇక్కడ ఒక గ్లౌజు, ఇది కట్టె లాంటిది, ఇది దీన్ని ఒక డెకరేషన్ లాగా వాడదాం అనుకున్నాను బట్ వాడలేదు, పక్క అయితే అట్లా పెట్టాను. ఇక్కడ వైర్ అయితే ఉంటుంది. ఇది ఒక రిఫ్లెక్టర్, ఇది మనం సీలింగ్ వాడతారు కదా లైటింగ్, అదే ఇవి ఫ్రేమ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బాక్స్, దాంట్లో వైర్స్ కానీ వాటర్ రిఫ్లెక్టర్స్ అయితే ఉంటాయి అక్కడ. ఇది మన వైండింగ్ షీట్ వచ్చేసి, దీన్నే నేను రిఫ్లెక్టర్ కింద అయితే వాడతాను. ఈ వైండింగ్ షీట్ని మోటార్ వైండింగ్లో వాడతారు కదా, అది ఇది మీకు 50 రూపీస్లో మొత్తం అయితే దొరుకుతుంది. ఇది చాలా ఇంత ఒక 1 మీటర్ అయితే వస్తుంది. ఇటు చాలా పెద్ద సైజే ఉంటుంది. ఇది చాలా బాగా వాడుకోవచ్చు, ఒకసారి తెచ్చుకుంటే మీకు చాలా రోజుల దాకా వస్తుంది అది. ఇవి ట్యూబ్లైట్ ఫ్రేమ్స్, వీడియోస్ కోసం అయితే తీసుకున్నాను నేను. కొన్ని చాలా వీడియోలు ఉన్నాయి చేసేటి లైటింగ్ కోసమే. లైటింగ్ అయితే చాలా ఉన్నాయి, లైట్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి అప్లోడ్ చేసేటి. అండ్ ఇంకా వాటిని అయితే చేయలేదు, తొందరలో చేస్తాను లైటింగ్. ఇది బ్యాక్గ్రౌండ్ కోసం ఒక గ్రీన్ కలర్ లైట్. ఇది వచ్చేసి మొత్తం వైర్స్ ఉంటాయి అందులో. ఇది రింగ్ లైట్, మనం పాత వీడియోలో మీకు అవుపించి ఉంటుంది రింగ్ లైట్, నేనే ఖరాబ్ చేశాను దీన్ని. ఇందులో మొత్తం రిఫ్లెక్టర్సే ఉంటాయి, లైట్స్కి కానీ ఏ రిఫ్లెక్టర్ అయినా ఇందులో ఉంటాయి. ఈ రింగ్ లైట్, ఇది ఖరాబ్ చేసిన రింగ్ లైట్. రిఫ్లెక్టర్స్ కానీ హీట్ సింక్స్ కానీ బల్బ్స్ మొత్తం ఇందులోనే ఉంటాయి. చూడండి ఒకసారి. సోలార్ లైట్ అది. ఇది నా సీలింగ్ లైట్, నేను వాడే సీలింగ్ లైట్ బాక్స్. ఇది ఇట్లా పక్క పెట్టాను యూజ్ అవుతుందని, వారంటీ ఉందనుకుంటా దీనిపైన, అందుకనే ఇట్లా ఉంచాను. నెక్స్ట్ ఈ బాక్స్లో ఏమి ఉండే వుడ్ పీసెస్, మొత్తం వుడ్ పీసెస్ కానీ మొత్తం అవే ఉంటాయి, వుడ్ పీసెస్. అండ్ అక్కడ కూడా అవే రిఫ్లెక్టర్సే కానీ మొత్తం అవే ఉంటాయి అందులో. ఈ బాక్స్ వచ్చేసి నా హాస్టల్లోది, నేనే కొంచెం మాడిఫై చేసి ఇట్లా వాడుతున్నాను, మాడిఫికేషన్. అండ్ ఇక్కడ కింద సెక్షన్ అయితే అయిపోయింది, మొత్తం కింద కాంపోనెంట్స్ అన్నిటిని చూపెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు పైన కాంపోనెంట్స్ అని చూపిస్తాను. పైన ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనం తయారు చేసిన బ్లూటూత్ స్పీకరు. ఇంకా నేను పెయింట్ అయితే వేయలేదు, పెయింట్ ఇంకా ఇట్లే వాడుతున్నాను. అండ్ ఇవి వచ్చేసి బ్యాటరీస్, ఏ ప్రాజెక్ట్లైనా కామన్గా వాడతాం, పవర్ లేని అయితే నడవది. ఈ లిథియం బ్యాటరీస్, ఒక హెచ్డబ్ల్యూ బ్యాటరీ, మొబైల్ బ్యాటరీ, అన్ని బ్యాటరీస్ ఇందులో. నేను ఒక బాటిల్, దీన్ని డెకరేషన్ కింద వాడదామని తెచ్చాను నేను, కానీ ఇంకా వాడలేదు. ఇది మన చిన్న మినీ సాఫ్ట్ బాక్స్, వర్క్ అవుతుంది కానీ నేనే బ్యాటరీస్ అవసరం ఉన్నాయని దీంట్లో నుంచి తీసేశాను. మన దగ్గర అంత బడ్జెట్ లేదు, మళ్ళీ వేరే బ్యాటరీస్ కొనే అంత భారీ బడ్జెట్ అయితే లేవు మన దగ్గర. ఇది క్లాక్ తయారు చేసినాము కదా దాన్ని, ఇది ఖరాబ్ అయిపోయింది, అట్లా పక్క పెట్టేశాను నేనే. ఇది ఈ స్టిక్కర్స్కి వచ్చేసి ఇది గ్లూ అన్నమాట. ఇది చాలా బాగా స్టిక్ అవుతుంది, జెల్ లాగా అయితే ఉంటుంది. ఇందులో ఎల్ఈడీస్ అయితే ఉంటాయి, చిన్న చిన్న ఎల్ఈడీస్ 4 వోల్ట్. ఇది మనం ఒక షార్ట్ వీల్లో తయారు చేసాం గ్లూ గన్ లాంటిది, ఆల్ అవుట్ యూజ్ చేసి అయితే తయారు చేసాం. దీంతో ఒక పెద్ద వీడియో తయారు చేద్దాం, ఒక గ్లూ గన్ లాంటిది పెద్ద వీడియో తయారు చేద్దాం తొందరలో. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇదే వాడుతున్నాను నేను. ఈ బాక్స్లో వచ్చి చిన్న చిన్న స్క్రూస్ ఉంటాయి. వీడియో తీయడానికి అయితే ఇవ్వలేరు, అందుకని నేను ఒకనే తీస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ కాండి. ఓపెన్ అయితే లేదు, చిన్న చిన్న స్క్రూస్ అయితే ఉంటాయి ఇందులో ఒక వీడియో తయారు చేద్దామని అయితే పీ షీట్స్ కట్ చేసి అయితే పెట్టాను, సోలార్ లైట్ అలాంటిది. వాడి ఇది అయితే కొన్ని కాంపోనెంట్స్ అయితే ఖరాబ్ అయిపోయినాయి, దాన్ని అట్లా పక్క పెట్టేసిన. అండ్ ఇక్కడ ఇంకొన్ని శాండ్ పేపర్స్ అయితే ఉంటాయి. ఈ దీంట్లో వచ్చేసి డ్రిల్ చెక్ టైట్ చేయడానికి ఇది డ్రిల్ బిట్స్, 2 డ్రిల్ బిట్స్ అయితే ఉంటాయి.
ఇంకో నైఫ్, ఇవి జిప్ ట్యాక్స్, స్క్రూ డ్రైవరు, టెస్టరు ఇవే ఉంటాయి. లైట్ ఆగట్లేదు ఇక్కడ. ఈ మోటార్ సెక్షన్ మొత్తం ఇది వాటర్ మోటార్ తయారు చేశాను, బట్ మధ్యలో ఆగిపోయింది. ఈ హోల్ మొత్తం అంత ఖరాబ్ అయిపోయింది. ఈ వర్క్ అవుతుంది కానీ నేనే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, తొందరలో అప్లోడ్ చేస్తాను దాన్ని కూడా. వాటర్ పంప్ అదే మోటార్, ఇది 5 DC మోటార్. దీనిలో కొన్ని స్విచ్చెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది, ఈ బాక్స్లో ఛార్జింగ్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి, మీరే చూడొచ్చు. ఛార్జింగ్ మాడ్యూల్స్, మోషన్ సెన్సారు, డ్రోన్ ఫ్యాను. ఇవి మనం ఛార్జింగ్ మాడ్యూల్స్, ఈ పోర్ట్స్ అయితే పోతాయి కదా, వాటి కోసం ఈ కనెక్టర్స్ అయితే తెప్పించాను నేను ఛార్జింగ్ మాడ్యూల్కు. స్విచ్చెస్ అండ్ ఇలా ముందులో ఛార్జింగ్ మాడ్యూల్సే ఉంటాయి మొత్తం. ఛార్జింగ్ మాడ్యూల్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇవి ట్రైపాడ్కి సంబంధించినవి అయితే ఉంటాయి. మొత్తం ట్రైపాడ్ ఏముంటాయి ఇందులో. వీడియో తీసుకోవడానికి ఇవి ట్రైపాడ్. ఈ ట్రైపాడ్ కోసం ఈ బాక్స్ సపరేట్ పెట్టాను నేను. ఇది మనం ఖరాబ్ చేసిన రింగ్ లైట్ ఉట్టి అయితే ఖరాబ్ చేయలేదు, దీన్ని ఒక ప్రాజెక్ట్లో వాడదామని అయితే తీసాను ఇందులో లైట్ నుంచి. ఇక అట్లే ఉంచాను, వీడియో చేయలేదు. ఈ మొత్తం ఇందులో వచ్చేసి ఎల్ఈడీసే ఉంటాయి. ఎల్ఈడి సెక్షన్ ఇదంతా. ఎల్ఈడి లైట్స్, చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ కానీ పెద్ద ఎల్ఈడి లైట్స్ కానీ ఇందులో ఉంటాయి. ఇందులో కొన్ని బ్లూ లైట్స్ అయితే ఉంటాయి బాక్స్లో. ఇవి రిఫ్లెక్టర్తో ఒక లైట్. ఇది టార్చ్ లైట్ అయితే తయారు చేద్దామని రిఫ్లెక్టర్ లైట్ని అందులో అట్లే ఉంచాను. ఇక దాన్ని బయటికి తీసి వాడలేదు. తొందరలో ఒక టార్చ్ లైట్ తయారు చేద్దాం. అండ్ ఇది మైక్ కోసం, ఈ మైక్ కోసం కనెక్టర్ తెప్పించాను, వాడట్లేదు దీన్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్యూఈ షీట్స్ అండ్ ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ అయితే ఉంటాయి, ఇవి అయితే చూపిస్తాను. ఇవి మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇక్కడికి. ఇందులో మొత్తం ప్యూఈ షీట్స్, నేను వాడే ప్యూఈ షీట్స్, ప్రాజెక్ట్లో మిగిలిపోయిన ప్యూఈ షీట్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. చిన్న చిన్న కట్ చేసి పడేసిన ప్యూఈ షీట్స్ అన్నీ ఇందులో వేస్తాను నేను, మీరే చూడొచ్చు. కార్ తయారు చేద్దాం, అదే ఒక లారీ లాంటిది తయారు చేద్దామని ఫ్రేమ్ బాడీ తయారు చేశాను, లారీ క్యాబిన్ లాంటిది. ఆ లారీ ఎక్కడ రాకుండా దీన్ని కూడా పక్కా పడేసిన. ఈ సాల్డరింగ్ ఐరన్, నేను వాడే సాల్డరింగ్ ఐరన్ ఇది వచ్చేసి. ఇది 2 years అవుతుంది తెచ్చి, ఇంకా ప్రాపర్గా వర్క్ అవుతుంది, దాన్నే వాడుతున్నాను ఇప్పటి వరకు. ఈ స్కేలు మనం మెజర్మెంట్ చేసుకోవడానికి, స్కేల్ ప్యూఈ షీట్ని మెజర్మెంట్ చేసి కట్ చేయడానికి. దీన్ని ఏమంటారు, ఇది కూడా స్కేల్ లాంటిదే, దీన్ని ఏమంటారు నాకు తెలియదు, మ్యాథ్స్ మనకు పెద్దగా రాదు. ఇక్కడ సూపర్లు, ఇక్కడ వచ్చేసి సూపర్లు అండ్ ఇంకోటి కొత్త సూపర్లు. ఇది అయిపోయి ముందుకే తెచ్చాను, కొంచెం ముంజాగ్రత్త అనమాట. ఇది యాక్షన్ బ్లేడు, హ్యాండ్ కటింగ్ది స్టాండ్తో. సీజరు అండ్ ఒక నైఫ్, పెన్సిల్స్, ఇలా మొత్తం కట్ చేయడానికి కానీ వీటికే వాడతాను నేను. ప్యూఈ షీట్స్ కట్ చేయడానికి మొత్తం ఇలా టూల్స్ సంబంధించిన అయితే ఉంటాయి ఇందులో. గమ్ కానీ ఈ పిన్ పంచ్ మొత్తం అవే ఉంటాయి ఇందులో. అండ్ వచ్చేసి టేప్స్, వైర్కి వాడడానికి మొత్తం ఇందులో అన్ని టేప్సే ఉంటాయి, చూడొచ్చు మీరు. డబుల్ సైడ్ టేప్ కానీ నార్మల్ టేప్ కానీ అందులో ఇవే ఉంటాయి. ఇది వచ్చేసి వైట్ టేప్ ఒకటి, అండ్ ఇది మనం హౌస్కి పైన సీలింగ్ చేసేటప్పుడు దీనికి వాడతారు. ఇది పవర్ గురించి మాట్లాడుకుందాం. మన డ్రిల్లింగ్ మిషన్కి ఇది వచ్చేసి అడాప్టర్ 12 volt. ఈ వైర్స్ వచ్చేసి ఈ లైట్కి కానీ పైన సీలింగ్ లైట్కి కానీ అక్కడ ఉన్న లైట్కి కానీ అది ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు. అండ్ ఇది ఒక లైటు, ఇక్కడ ఒక లైటు, దీనికి చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇక్కడ హీట్ సింక్స్ అయితే ఉంటాయి వైర్స్ కోసం. ఒక సైకిల్ రీమ్ అయితే కట్ చేసి అట్లా పెట్టినా నేను. అండ్ ఇక్కడ పవర్ వచ్చేసి ఈ వైర్ నుంచి అయితే అట్లా ఇంట్లో బయట నుంచి అయితే వస్తుంది పవర్ ఇక్కడికి. దోమ కరెంట్ కాదు, మంచి కరెంటే. ఇంకా వాళ్ళు చూసుకుంటే బోరింగ్ ఉంది, ఇక్కడ ఏమైనా యాడ్ చేయాలి తొందరలో, కొన్ని తయారు చేసి పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇక లైటింగ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఒక లైటింగ్ అయితే ఉంటుంది, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టి ఇలా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఒక ట్రైపాడ్ అయితే పెట్టి ఇట్లా సెట్ చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ట్రైపాడ్ అయితే నాగర్లేదు, వేరే కాడ ఉంది, అది వేరే వాళ్ళు తీసుకెళ్లారు వీడియో తీసుకోవడానికి. అండ్ అక్కడ ఒక సీలింగ్ లైట్ ఉంటుంది, ఆ సీలింగ్ లైట్ని ఆ ఫ్రేమ్కి సెట్ చేస్తాను. సెట్ చేసి ఈ ఫ్రేమ్లో అయితే పెట్టి రికార్డ్ అయితే చేస్తాను వీడియోని. అండ్ నేను బ్యాక్గ్రౌండ్లో ఉంటాను. అది ఈ టేబుల్ లాంటి దాన్ని కొంచెం ముందు జరిపి దాని బ్యాక్ సైడ్ ఒక చైర్ లాంటిది వేసుకొని సెట్ చేసుకొని వీడియో తీస్తాను నేను. ఇంతే, మన వీడియో సెటప్ వచ్చేసి ఇంతే ఇక. అండ్ నా వీడియో సెటప్ అయితే మొత్తం చూపించేస్తాను వీడియోలో, అంతా ఫాస్ట్గా చూపించేస్తాను.
ఉన్నాయి కొన్ని కాంపోనెంట్సే, అందుకని ఫాస్ట్ చూపించేసాను నేను. వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. ఇంతే వీడియో సెటప్ వచ్చేసి.